ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ప్రవక్త మాట వినవలెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ప్రవక్త మాట వినవలెను అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగం ఉన్న ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యానుసారంగా జీవించి నీ మాటలు విని ధైర్యమును బలమును ఆదరణ నిత్యజీవమును పొందటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశము ప్రవక్త మాట వినవలెను. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పూర్వము నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు, అంటే పూర్వము దేవుడు పితరులతో మాట్లాడాడు, తర్వాత ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు అని మాట్లాడుతూ, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని వ్రాయబడిన తండ్రి. కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటికుండా ఆదాముతో మాట్లాడాడు దేవుడు, తర్వాత కయీను తప్పు చేస్తే కయీనుతో మాట్లాడాడు, సరి చేసుకోమని చెప్పన్నాడు. నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. మనం చూస్తూ ఉన్నాం, పితరులతో మాట్లాడాడు దేవుడు. దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులుగా వారు ప్రసిద్ధికి ఎక్కారండి. వాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల గురించి మొత్తం ఒక అధ్యాయంలో ముందు మనకి. మోషే దేవుని మాట విన్నాడు. గమనించండి ఇక్కడ, అంటే అప్పుడు పితరులతో మాట్లాడు దేవుడు, ఆ తరువాత ప్రవక్తల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. అంటే అప్పుడు డైరెక్ట్గా తనకిష్టం ఎవరికైతే ఇష్టమో వాళ్ళతో దేవుడు మాట్లాడేసేవాడు అండి అప్పట్లో. కానీ తర్వాత ప్రజలందరికీ ఒక ప్రవక్తని, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక ప్రవక్తని పెట్టి ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడితే ఆ ప్రవక్త దేవుడు ఏమైతే చెప్పాడో అది ప్రజలకు చెప్పేవాడు. అలాగనే మోషే ఆయన ఒక ప్రవక్త. ఎందుకంటే మోషే మనకు 5 కాండాలు ఉన్నాయి. మనకి ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇవన్నీ కూడా మోషే రాశాడు. బైబిల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు మనకు కనబడుతూ ఉంటారు. వారు దేవుడు ఏమైతే చెప్పారో అవి దేవగ్రంథంలో లిఖించారండి వాళ్ళు. ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, దావీదు ప్రవక్త, సమూయేలు ప్రవక్త మనం చూస్తున్నాం. మనం దేవుడు వాళ్ళతో ఏమైతే చెప్పాడో ఈ ప్రవక్తలు ప్రజలకు తెలియజేసేవారు. ప్రవక్త చెప్పిన మాటలు, అంటే దేవుడు చెప్పిన మాటలు ప్రవక్తలు విన్నప్పుడు, ఆ ప్రవక్తలు ప్రజలకు చెప్పినప్పుడు, ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు ప్రజలు విన్నప్పుడు వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, మంచి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఎవరైతే ప్రవక్త యొక్క మాట వినలేదో వాళ్ళు సమాజం నుండి నశించిపోయారండి. వాళ్ళు సమాజంలో నుండి. కనుక ప్రవక్త మాట వినాలి అని చెప్పి దేవగ్రంథం తెలియజేస్తుంది మనకి. అందుకే ద్వితీయోపదేశ కాండము
18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ 18 చూసినట్లయితే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ప్రవక్త చేసే పని అంటే ఇదండి. ఏంటి? వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అంటే మోషే ఒక ప్రవక్త. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. మోషే మాట అంటే దేవుడు చెప్పిన మాట మోషే విన్నప్పుడు, మోషే మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా క్షేమకరంగా ఉన్నారు. ఆ ప్రవక్త మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, ప్రవక్త మాట విన్నటువంటి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, తెగులు చేత చచ్చిపోయారండి. అయితే ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు డైరెక్ట్గా పితరులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు. కానీ ఇప్పుడు కుమారుని ద్వారా అంటే వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు వాక్యానుసారంగానే మనతో మాట్లాడుతున్నాం. అప్పుడు వాళ్ళకి ఇటువంటి పరిశుద్ధ గ్రంథం లేదండి వాళ్ళకి, కనుక డైరెక్ట్గా మాట్లాడవలసి వచ్చిందండి. ఇప్పుడు మనకన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైపోయినాయి కనుక ఇప్పుడు పితరులతో మాట్లాడినట్టు, ప్రవక్తలతో మాట్లాడినట్లు దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడవలసిన అవసరం కూడా దేవునికి లేదండి. కానీ ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనకి. అంటే ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఆనాడు పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ సువార్తను ప్రకటించారు. యేసుప్రభువు వెళ్ళిపోతే చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఆయన శిష్యులతో చెప్పాడండి. ఇవాళ ఎవరైతే దేవునికి తన జీవితాన్ని డెడికేట్ చేసుకుని సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నారో, వాళ్ళ ద్వారా దేవుడు ఇప్పుడు అంటే వాక్యం చెప్తారు కనుక వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఆనాడు ప్రవక్తలు నడిపించారు ప్రజలను. కనుక ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి అంటే మీ సువార్తికుని యొక్క మాట వినాలి, మీ సువార్తికుడు బోధిస్తున్న మాట వినాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారేనా అంటే కాదు. ఈ లోకంలో నిజము కంటే అబద్ధం ఎక్కువ ఉంది. వాడు సత్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారి కంటే అబద్ధాన్ని బోధించేవారు, ప్రలోభాలు పెట్టి బోధించేవారు ఈ లోకంలో అధికులుగా ఉన్నారండి. వాళ్ళే వేళ పెద్ద పెద్ద వ్యక్తులుగా వాళ్ళు చెల్లుబాటు అయిపోతున్నారండి. వాళ్ళ వాక్శక్తితో దేవుడు చెప్పలేనివి చెప్పినట్టుగా, దేవుడు చెప్పనివి చెప్పినట్లుగా ఇవాళ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మాటే వింటున్నారు ఇవాళ ఎక్కువ మంది. వాళ్ళు కానీ ఇంకో మాట చెప్తాడు దేవుడు, ప్రవక్త మాట విననివాడు జనముల్లో నుండి కొట్టువేయబడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరి గురించి మాట్లాడాడు అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో రాసిన మాట, మోషేని దేవుడు ప్రవక్త ఏర్పాటు చేస్తున్నాడు కనుక అతను పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి తన ప్రజలందరినీ ఏ విధంగా అయితే నడిపించాడో, అలాగనే నా వంటి ప్రవక్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు మోషే. అంటే మోషే ద్వారా దేవుడు అంటే నీ వంటి ఒక ప్రవక్తని నేను ప్రజల్లోకి పంపిస్తాను అని చెప్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు అండి ఆయన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించింది కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా కనుక ఎవరైనా బోధించినట్లయితే
ఆ బోధన కనుక విన్నట్లయితే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకానికి వెళ్ళరు. ఎవరైనా సరే బోధించినప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. కొత్త నిబంధన గ్రంథంలో అంటే పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన వచ్చింది. అంటే పాత నిబంధనలో సరళంగా ఏమైతే ఉన్నాయో, ఏమైతే ఆచరించాలో అవి వాటిని కొన్నిటిని తీసుకుని దేవుడు క్రొత్త నిబంధనలో పెట్టి ఇంకా ఏమైతే చేయాలో దేవుడు కొత్త నిబంధన ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అంటే పాత నిబంధన చదవద్దని కదా దాని అర్థం. పాత నిబంధన చదవకపోతే సృష్టి గురించి తెలియదు, మనిషి పుట్టుక గురించి తెలియదు, మానవ మనుగడ గురించి తెలియదు, ధర్మశాస్త్రం గురించి తెలియదు, పితల గురించి తెలియదు, విశ్వాసం గురించి తెలియదు. కనుక చదవాలి, పాత నిబంధన చదవాలి. కానీ ఆ పాత నిబంధనలో ఆచరించినటువంటి కొత్త నిబంధనలో ఆచరింపబడలేదు. అపోస్తులు ఎక్కడ చేసిన సందర్భాలు మనకు కనబడవు. మనకి పాత నిబంధన ధర్మశాస్త్రము అనేది అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడిచ్చాడు. కానీ క్రొత్త నిబంధన అన్నది ప్రపంచం అందరికి ఇచ్చాడండి. అరబ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఎన్ని రిలీజియస్ అయితే ఉన్నాయో మొత్తం అందరికీ కూడా కొత్త నిబంధన. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఒక జాతికి ఒక దేశానికో రక్షకుడు కాదండి ఆయన. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆనాడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి మాత్రమే, కానీ కొత్త నిబంధన ప్రపంచంలో అందరికీ దేవుడిచ్చాడు మనకి. కనుక ఈ కొత్త నిబంధన బోధిస్తున్నటువంటి వారు వాళ్ళు బైబిల్లో ఏమైతే ఉందో అది మాత్రమే చెప్పాలి. దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు వాళ్ళ మాట కనుక నువ్వు విన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది. ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఎలీషా ప్రవక్త అనే సంగతి మనకు తెలుసు. ఆయన చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా చేశాడండి. ఆయన మరణానికి దగ్గరైపోతున్నాడు. ఆయన రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 నుంచి కనుక చూసినట్లయితే రాజులు ప్రవక్తల మీద ఆధారపడేవారండి. ఇప్పుడు సౌలును అంటే సమూయేలు ప్రవక్త ఏం చెప్తే సౌలు అది చేసేవాడండి. అంటే దేవుడు ప్రవక్త ద్వారా ఆ విధంగా నడిపించేవాడండి. అలాగని ఇక్కడ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజును అనేక సార్లు కాపాడాడు సిరియా సైన్యం నుండి. అయితే ఇప్పుడు ఎలీషా ఎలా ఉన్నాడో చూద్దాం చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, చూడండి ఇంత గొప్ప ప్రవక్తకు కూడా మరణకరమైన ఒక రోగం వచ్చిందండి ఎలీషాకి. అనేక మంది కుష్ఠవ్యాధి బాగు చేసినటువంటి వాడు, నీళ్ళను బాగు చేసినటువంటి వాడు, పిల్లలు లేకపోతే దేవునికి మొరపెడితే పిల్లలు ఇచ్చినటువంటి వాడు, చనిపోతే ప్రార్థన చేస్తే మళ్ళీ బ్రతికించినటువంటి వాడికి ఏమొచ్చిందంటే వేళ మరణకరమైన రోగము అని ఉందండి. ఇక్కడ రోగము చేత పీడితుడే ఉండగా, అంటే చూడండి ఆయన దేవుడిచ్చిన దానిని తన కొరకు ఉపయోగించుకోలేదండి ఆయన. అదే కనుక వేళ మనకి ఇస్తే, అటువంటి వరాన్ని మనకి ఇస్తే ముందు మనం ఉపయోగించుకుంటాం, మనం దాన్ని దుర్వినియోగం చేస్తాం. మనం యేసు ప్రభు కూడా ఆయనకు ఉన్నటువంటి వరాలు ఎక్కడా దుర్వినియోగం చేయలేదండి. దుర్వినియోగం చేసేవాడైతే రాళ్ళను రొట్టెలు చేసుకోమని సాతాను చెప్పినప్పుడు తినేసేవాడండి అతను. కానీ అలా చేయలేదు, ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడూ కూడా చేయలేదండి. అలాగనే ఎలీషా కూడా నయమాను కుష్ఠవ్యాధి బాగు చేసినప్పుడు అతని దగ్గర ఎంతో గొప్ప బహుమతులు ఇస్తానని చెప్పిన ₹1 కూడా తీసుకోలేదండి. నిజంగా దేవుని పని చేసేటటువంటి వారు ధనధాన్యాల గురించి ఆలోచించరండి. వాళ్ళకి అవసరం లేదు కూడా అవి. తోటలు కొనుక్కుంటకు, షేనార వస్త్రాలు కొనుక్కోవడానికి ఇది సరైన సమయమా అని అడుగుతున్నాడండి ఎలీషా. నిజమైన సేవకులు అలా ఉంటారండి. వాళ్ళకి సరిపడా, సేవకు సరిపడా ఉంటే చాలండి, అంతే. అంతకు మించి మనకు వేస్ట్. ఈవేళ కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవేళ ఏం చేసుకోవాలో అర్థం కాకుండా వచ్చి పడిపోతుంది. ఈవేళ ధనంలో మునిగి తేలుతున్నారు ఈవేళ సువార్తికులు. కానీ ఏలియా ఎక్కడ కూడా ₹1 వాళ్ళ సొంతానికి వాడుకున్న సందర్భం ఎక్కడ కూడా మనకు కనపట్టలేదండి. వాళ్ళు ఇప్పుడంతా కమర్షియల్ సేవకులు, హైటెక్ సేవకులు, అంతా చాలా లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. ఆనాడు అపోస్తులు కానీ
అపోస్తులైన పౌలు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ, ఆనాటి ప్రవక్తలు కానీ ఎక్కడా కూడా లగ్జరీ జీవితాన్ని జీవించిన సందర్భాలు మనకి ఎక్కడా కూడా కనపట్లేదండి. నిజమైన వాక్యం బోధించే వారు ఎప్పుడూ కూడా ఆడంబరాలు కోరుకోరటి వాడు. దేవుని వాక్యం కొరకు వాళ్ళు బతుకుతారు, దేవుని వాక్యం ద్వారా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి. అయితే ఇక్కడ మరణకరమైన రోగం వచ్చి పీడితపడుతున్నప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చాడండి. అతను చూచి కన్నీరు విడుస్తున్నాడండి. అతను అని మాట్లాడుతున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రోతును నీవే అని ఏడ్చాను. అప్పుడు ఎలీషా, నీవు వింటిని బాణమును తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకున్నాడండి. నీ చెయ్యి వింటి మీద ఉంచు అని ఎలీషా చెప్పాడు. అతడు ఇశ్రాయేలుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేశాడండి. అంటే ఆ రాజుకి ఎప్పుడైతే ఆ దైవజనుడైన ప్రవక్త తన చేతులు వేశాడో, అంటే ఇక్కడ రాజు దైవజనుడు కలిస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఈనాటి సంఘస్థులు నిజంగా గనక ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ఉన్నట్టుగా బోధిస్తున్నటువంటి వార్తకుని యొక్క మాటలు గనక మీరు విన్నట్లయితే మీరు కూడా శక్తివంతులవుతూ ఉంటారని దేవుని ఆ చెప్పబడిన వాక్యం ద్వారా. ఆ చెప్పబడింది అబద్ధం అయితే మనం శక్తివంతులు కాలేం, మనం బలహీనలు అయిపోతూ ఉంటాం. మనం ఈ మధ్యన రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అది స్వస్థతలు చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఆయనకి విస్తారంగా డబ్బు కూడా సంపాదించాడు. అయితే ఒక సహోదరి నాతో మాట్లాడుతుంటూ అడిగాను నేను, మొన్న రాలేదే అని అడిగాను నేను. అడిగితే తను చెప్పిందండి, ఇలాగా మాకు తెలిసిన ఒక రిలేటివ్ చనిపోయిందండి, దానివల్ల నేను రాలేదు అని చెప్పింది అనమాట. అని తనే మాట్లాడింది. తను పలానా సంఘానికి వెళ్తాదండి అని చెప్పిందండి. ఇంతకీ ఆమె ఏ సంఘ సభ్యురాలు అంటే, ఎవరైతే స్వస్థతలు చేస్తున్నాడో ఆ సంఘ సభ్యురాలు. మరి ఊరంతా స్వస్థతలు చేసి బాగు చేస్తున్నటువంటి వాడు తన సంఘస్థులను ఎందుకు బాగు చేసుకోలేకపోయాడో మాకైతే అర్థం కాలేదండి. ఇలా జరుగుతుంది ఈవేళ స్వస్థతల పేరు చెప్పి ఈవేళ కోట్లు సంపాదిస్తూ ఉన్నారండి ఈవేళ మనుషులు. ఈవేళ సేవ అంతా కూడా ధనం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుందండి ఈవేళ. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఎలీషా ఏమీ ఆశించలేదు. ఇప్పుడు ఆ రాజు చేతి మీద చెయ్యి వేసి తను కూడా బాణాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, తూర్పు వైపు నున్న కిటికీని మనం చెప్పగా అతను విప్పాను. అప్పుడు ఎలీషా బాణమును వేయమని చెప్పగా అతడు బాణమును కిటికీ గుండా గాలిలో వేశాను. అది అయిపోయింది. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్లు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పాడండి. అంటే మొట్టమొదటి వేసిన బాణానికి ఏం చెప్పాడంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా, ఇది ఏం బాణం అంటే యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించే బాణము, సిరియన్లు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి మొదటి బాణం అంట. బాణములను పట్టుకొనమనగా మరలా అది వేసిన తర్వాత అతడు పట్టుకొనెను. ఈసారి ఎలీషా చేతులు వేయలేదండి. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేల కొట్టమని ఉన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టాడండి. నేలను ముమ్మారు వేసాడు అంతే బాణాలు. అందు నిమిత్తము దైవజనుడైన అతని మీద కోపగించి, ఆ రాజు మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన యెడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేయుచుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లని ఓడిస్తావని చెప్పాడండి. గమనించండి, ఇక్కడ మీరు గమనించండి. నేల మీద కొట్టమన్నాడు బాణాలు. కొట్టమన్నప్పుడు ఎలీషా చెప్పే వరకు కూడా కొట్టాలి. కానీ అతను ఏం చేశాడు, 3 బాణాలు కొట్టేసి వీళ్ళు పక్కన పెట్టేశాడు. అప్పుడు కోపం వచ్చిందండి ఎలీషాకి. ఆ వృద్ధాప్యంలో కూడా నువ్వు కనీసం 5 సార్లన్నా 6 సార్లన్నా కొట్టి ఉన్నట్లయితే సిరియన్లను పూర్తిగా నువ్వు నిర్మూలన చేసేద్దు. నేను మొదలు చెప్పాను కదా, యెహోవా బాణము ఇది రక్షణ బాణం అని చెప్పాను కదా నేను. కానీ నువ్వు ముమ్మారే కొట్టావు కనుక 3 సార్లే నువ్వు సిరియన్లు ఓడిస్తావు, తర్వాత ఓడిపోతావు అని చెప్పాడు. ప్రవక్త మాట వినవలను అని ఉందండి.
ధ్యానాంశ వేళ. ఈవేళ రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మేము, రక్షణ సువార్త వింటున్నటువంటి మీరు, మేము చెప్పే సత్యమైన మాటలు కనుక మీరు విన్నట్లయితే మీరు దేన్నైనా చేస్తారు. మీరు ఇవాళ చాలామంది రెగ్యులర్ అటెండెన్స్ ఉండదు, ఎక్కువ ప్రార్థన చేయరు, ఎక్కువ వాక్యం చదవరు. అంటే విజయాలు పొందవలసిన మనము ఆ దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇతర వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఆ 3 సార్లు గెలిచి తర్వాత ఓడిపోతాను అలా చెప్పాడో మనం పూర్తిగా దేని మీద కూడా విజయాన్ని పొందలేకపోతున్నారు ఇవాళ చాలామంది. ఈవేళ అనేక మంది విజయాన్ని పొందలేకపోవడంలో కారణం ఏంటంటే ఒక దైవజనుడి యొక్క మాట వినలేకపోవటం వల్ల. ఇక్కడ చెప్పాడండి ఎలీషా, కానీ అతను ఎక్కువసార్లు కొట్టలేకపోయాడండి అతను. ఈవేళ అనేక మంది ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవటం వల్ల, ఎక్కువగా దేవుని మాటలు వినలేకపోవటం వల్ల ఇవాళ చాలామంది ఓడిపోతున్నారు, విజయం సాధించలేకపోతున్నారు. నువ్వు విజయం సాధించాలంటే ప్రవక్త మాట వినాలి. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినాలి. యేసు ప్రభు మాట కనుక మనం వినలేదంటే మనం కొట్టివేయబడతాం. అందుకే ఈవేళ యేసు ప్రభు యొక్క మాటలు మాత్రమే మీకు బోధిస్తున్నాం. మిమ్మల్ని ధైర్యపరిచే మాటలు, మిమ్మల్ని బలపరిచే మాటలు, నిత్య జీవానికి నడిపించే మాటలు మేము మీకు వివరిస్తున్నాం. నీవు గనక ఈ సువార్తను కనుక విన్నట్లయితే నీ జీవితము ఒక సంతోషకరంగా ఉంటుందండి. ఈవేళ నిజం కంటే అబద్ధికులు ఎక్కువైపోయారండి ఇవాళ. కనుక మీరు కూడా ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయిందండి ఇవాళ. కనుక నిజమైన వాక్యం ఎప్పుడూ కూడా మన ద్వారా గొప్ప క్రియలు చేస్తూ ఉంటుంది, మనల్ని గొప్ప బలవంతులుగా చేస్తూ ఉంటుంది, నిత్య జీవానికి తోడుకుని వెళ్తుందండి. ఈవేళ సాతాను ఏం చేస్తాడంటే ఈవేళ క్రైస్తవ్యాన్ని ముసుగులో ఉండి వేళ క్రైస్తత్వాన్ని బట్టి పట్టిస్తున్నాడండి వేళ. ఇది మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాము. కనుక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా వాక్యానుసారంగా ఎవరైతే బోధిస్తూ ఉన్నారో దేవుడు చెప్పలేనివి కూడా వాళ్ళు చెప్పేసి అవే దైవోపదేశాలుగా చేస్తున్నారు. కనుక మీరు ఏది పడితే నమ్మటం కాకుండా దైవలేఖనం దేవుని బైబిల్లో ఉందా లేదా, బైబిల్లో అపోస్తులు ఈ విధంగా చేస్తారా లేదా, అపోస్తులు ఎలాగ ఆరాధన చేస్తారు, అపోస్తులు ఏ సంఘంగా కూడుకున్నారు, ఇవన్నీ కూడా దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక మీరు ప్రవక్త దేవుని యొక్క మాటలు కనుక విన్నట్లయితే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి, నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. మీరు మొరపెడితే దేవుడు మీ మొర ఆలకిస్తూ ఉంటాడు. ఈవేళ మీరు ఎక్కడికి వెళ్ళవలసిన వద్దు, మీరు ఎవరి ప్రార్థన కూడా మీరు కోరవలసిన అవసరం కూడా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే నువ్వు మొరపెట్టు చాలు, నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నువ్వు బలహీనుడు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పలేదు, దేవుడు ఎక్కడ కూడా లేదు. వీళ్ళ మోసగాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గరికి రండి, అద్భుతమైన స్వస్థవరాలు ఉన్నాయి, అద్భుతమైన ఇవి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఈవేళ రక్షించబడినటువంటి వాడు దేవుడు చెప్తున్నాడు, నిన్నే అడగమంటున్నాడు, నిన్నే తట్టమంటున్నాడు దేవుడు. నాకు మొరపెట్టుమని నీతోనే చెప్తున్నాడు దేవుడు. నీ ప్రార్థన శక్తివంతమైనది. అలాగనే నీ సంఘం, నీ సేవకుడు, సంఘం అన్నిటికంటే బలమైనది సంఘం. సంఘమంతా ప్రార్థన చేస్తే గొప్ప అత్యధికమైన విజయాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీరు బలవంతులుగా దేవుని మాట విని గొప్ప దీవెనలు పొందేవారు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, ప్రవక్త మాట వినాలని, వినకపోతే కొట్టివేయబడతామని ఈనాడు నీ కుమారుని ద్వారా మాట్లాడుతున్నావు. కనుక నాయన నీ కుమారుని మాటకు లోబడాలని, ఆ ప్రకారంగా మేము జీవించాలని, క్రొత్త నిబంధనలో నీ కుమారుడు ఏమైతే మాకు తెలియజేస్తాడో తండ్రి ఆ ప్రకారంగా మేము జీవిస్తూ గొప్ప బలాన్ని, ఆదరణ, నిశ్చయం పొందేలా చేయమని. నీ యొద్ద మాకు ఆదరణ దొరుకుతుంది, నీ సన్నిధిలో మాకు బలం దొరుకుతుంది, నీ సన్నిధిలో మాకు విజయం దొరుకుతుంది. కనుక నాయన ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని అబద్ధికుల మాట నమ్మకుండా, ఈ లోక పద్ధతిని అనుసరించకుండా తండ్రి లేఖనానుసారంగా ఆరాధన చేస్తూ ప్రభు ప్రతి ఒక్కరూ కూడా బలమైన వారిగా చేయమని, విజయం వైపు నడిపించమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.